అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహం. ఎంత గొప్పగా చెప్పబడిందో చూడండి. మనకు ఉన్న సమస్యలకి మార్గాలు అన్నీ మన భారతీయ వాంగ్మయమే చూపించబడింది. ముఖ్యంగా భగవద్గీత. కృష్ణ పరమాత్మ ఈజ్ అవర్ మేనేజ్మెంట్ గురు, హీ ఈజ్ అవర్ సైక్రియాటిస్ట్. మానసిక సంబంధమైన ఏ రకమైన రుగ్మతలనైనా జీవితానికి మనకి చేయూత కృష్ణ పరమాత్మ మాత్రమే. ఇందాక మనం చెప్పుకుంటున్నాం, అలక్ష్మిని తొలగించుకుంటే గాని లక్ష్మీదేవి ప్రసన్నురాలు కాదు, ఆమె మన వంక తొంగి కూడా చూడదు, ఆమె కన్నెర్ర చేస్తుంది అని. కాబట్టి దీనికి వెంటనే మనకి పరిష్కారాన్ని మనకి ఈ శ్లోకం చూపిస్తుంది. అమానిత్వం అదంబిత్వం, దంభం లేకుండా ఉండాలి, అహంకారాన్ని ప్రదర్శించకూడదు. అహంకారం అంటే నేను చాలా గొప్ప అని ఈ రోజుల్లో మనం ఎక్స్ప్లిసిట్ గా బహిర్గతంగా ఎవరు చూపించడాన్ని మనం చూడం. చాలా సూక్ష్మంగా, ఇంగ్లీష్ లో అంటుంటాం మనం, సటిల్ గా చూపించడాన్ని మనం ఎక్కువగా ఈ రోజుల్లో చూస్తాం. అహంకారం అంటే ఉదాహరణకి ఈ మధ్య ఫేస్బుక్ లో చూడటం జరిగింది. ఒకళ్ళు ఎక్కువ ఒక ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన కొన్ని జిల్లాల్లో పెళ్లిళ్లలో భోజనాన్ని చూపిస్తూ, విస్తరిలో వేసిన ఒక భోజనాన్ని చూపిస్తూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ షేర్ చేయబట్టాన్ని చూశాను నేను. ఒక్కొక్క భోజనం ఖరీదు 3,000 రూపాయలు. మొత్తం భారతదేశంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ ఆ విస్తరిలో ఉండటాన్ని, ఆ అరిటాకులో ఉండటాన్ని గమనించాను. నిజంగా ఎంత జుగుప్స మాత్రం కలిగింది ఆ ఆహారాన్ని, ఆ విస్తరాకును చూసిన తర్వాత. ఎంత హేయమైన విషయం అండి అది. అది కేవలం ఎవరైనా తినగలుగుతారా, మానవ మాత్రులు ఎవరైనా ఆ ఆహారాన్ని? దేనికోసం అది? మళ్ళీ అంటే ప్రదర్శించాలి, మేము చాలా గొప్ప, మేము ఇంత విచ్చలవిడిగా మేము ఖర్చు చేయగలిగాం, మేము ఇంత డబ్బున్న వాళ్ళం, ఇది మా యొక్క స్థితి అని చూపించటం. ఏమన్నా ఉపయోగం ఉందా? ఎవరైనా ఆస్వాదించగలుగుతారా, ఆనందించగలుగుతారా? ఆ ఆనందం నిలుస్తుందా అంటే ఏమీ జరగదు. మళ్ళీ వీటి కోసం అనేక రకాలైన అక్రమ మార్గాల వెంట పరిగెత్తటం, పక్క వాళ్ళని దోచుకోవటం, ధన సముపార్జనే జీవితంగా భావించటం, వీటన్నిటి కోసం, అనవసరమైన వాటి కోసం ఈ పనులన్నీ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది దంభం. ఇంకో రకమైన వెర్రితనం అనాలో ఇది కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి చెప్తూ గొప్పలు చెప్పుకోవటం అంటామో, దంభాన్ని ప్రదర్శించటం అంటామో, ఏమంటామో, మొత్తానికి అహంకారంగా మాత్రం భావించాలి దీన్ని. మా పిల్లలు గ్యాడ్జెట్స్ ని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని వాడుకోవటంలో గడితీరిపోయారండి అని చెప్తుంటారు. ఇంకో తల్లి మొన్న చెప్పగా విన్నాను, మా పిల్లవాడు ఐఫోన్ ని కాలుతో తొక్కి పచ్చడి చేసేసాడండి అని. దేనికండి అది? ఎంత హృదయ విదారకమైన విషయంగానో నాకు అనిపించింది. మనం ఏ పరికరాన్నైనా అమ్మవారి స్వరూపంలోనే ఉపయోగించటం, వాటిని భావించటం మన భారతీయ లక్షణం. అట్లాంటిది మా వాడు కాలుతో తొక్కేశాడు అని చెప్పి ఆ తల్లి గర్వంగా చెప్పుకుంటోంది. ఎంత బాధ మాత్రం కలిగింది నాకు ఆ విషయం విన్న తర్వాత. అంటే వాళ్ళ అహంకారాన్ని, మా పిల్లలు ఇంత గొప్ప వాళ్ళు, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని కూడా మా వాళ్ళు ఎంతో ఇదిగా వాడగలుగుతారు, మాకు ఇంత డబ్బులున్నాయి, అవన్నీ మాకు తృణప్రాయం, కాలుతో తొక్కేసినా ఏం చేసేసినా మేము వాటిని పట్టించుకోము. ఈ రకమైన ఇలాంటి అహంకారాలు ప్రదర్శితం ఎక్కడయ్యాయో అక్కడ లక్ష్మి రాదు. కాబట్టి ఇలాంటి అహంకారాలను పోగొట్టుకోవాలి. ముఖ్యంగా శౌచం కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. మన చుట్టుపక్కల పరిసరాల శుభ్రతే కాదు, మన లోపలి పరిశుభ్రత ఎంతో ముఖ్యం. అరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకోవాల్సిన శుభ్రత మనకు అవసరమే. మన చుట్టుపక్కల మన దేశం శుభ్రత కూడా అవసరమే. ఇంకా ముఖ్యమైనది మనం ఈ దీపావళి సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం నిగ్రహం. శ్లోకంలో చెప్పినట్టు ఆత్మ వినిగ్రహం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నిగ్రహ లక్ష్మి మనకి అత్యంత ముఖ్యంగా మనల్ని కటాక్షించాల్సిన అవసరం ఎంతైనా మనకి ఈ రోజుల ప్రకారం ఉందని అనిపిస్తోందండి. నిగ్రహం అంటే ముఖ్యంగా యువతరానికి 18 సంవత్సరాలు నిండాయి, గంటలలో నిండాయి, 19 ఏళ్లకి మేము పెళ్లి చేసేసుకుంటాము. ఏమండి అంత నిగ్రహం లేకపోవటం?
పెళ్లి అనేది ఏమన్నా ఆట వస్తువా, ఆషామాషి అయిన విషయమా? బాధ్యత. ఆ బాధ్యత ఏ బాధ్యత అయినా స్వీకరించడానికి మనం సంపూర్ణమైన అర్హులమై ఉండాలి. పరిపూర్ణత, అన్ని రకాలైన పరిపక్వత వచ్చిన తర్వాత మాత్రమే ఒక బాధ్యతను చేపడతాం. తల్లిదండ్రులు ఎంత చెప్పినా పరిపూర్ణమైన, మనకి చెప్పారు, బాల్య యౌవన కౌమార వృద్ధాప్యం వానప్రస్థంగా దిశలుగా మనకి జీవితాన్ని నిర్దేశించబడ్డారు. ఎల్కేజీ చదివేవాడు వెంటనే ఎంటెక్ సిలబస్ చెప్తే చదువుకోగలుగుతారా అండి? ఏదైనా క్రమ పద్ధతిలో పరిపూర్ణత వచ్చిన తర్వాత మాత్రమే సమగ్రమైన మానసికంగా జీవితంలో నిలదొక్కుకోవటానికి వచ్చిన పరిస్థితులు వచ్చిన తర్వాత బాధ్యతను మనం చేపట్టడానికి ఉపక్రమించాలి. నిగ్రహం దేనికైనా, పెళ్లికి మాత్రమే కాదు, ఒక వస్తువును కొనుక్కోవటానికి కూడా ఈ రోజు అనుకున్నది ఈ రోజే అయిపోవాలి అన్న నిగ్రహం కోల్పోతే జీవితంలో ఎవరు పరిపక్వమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించలేరు. కాబట్టి నిగ్రహ లక్ష్మి కూడా మనకి ముఖ్యంగా ఈ దీపావళి సందర్భంగా ఆమె మనల్ని, యువతరాన్ని, దేశాన్ని, దేశ ప్రజల్ని కటాక్షించాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం, ఈ దీపావళి సందర్భంగా ఎక్కువగా ఈ మధ్య కొత్తగా మనకి ఈకో ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అన్న కాన్సెప్ట్లు ఎక్కువగా వింటున్నాము, చూస్తున్నాము కూడా. పాటించడం ఎంత మట్టుకు జరుగుతున్నా కూడా ఎక్కువ పేరెంట్స్ ని, తల్లిదండ్రులని ఈ మధ్య చూడటం జరిగింది. ఏమని అంటే, క్రాకర్స్ ని, బాణాసంచ అన్నది చాలా ముఖ్యమైన విషయం ఈ పండుగలో మనకి. అదే చాలా సెలబ్రేషన్ అంటాం మనం దాన్ని. పిల్లలు చాలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు ఈ బాణాసంచని కాల్చడం కోసం. బాణాసంచ కాల్చం మేము, శబ్ద కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని మేము చెయ్యము, పిల్లల చేత చేయించము అన్న మాటలు వింటూ వస్తున్నాం. ఒక్కరోజు చాలా పిల్లలు ఎంతో ఆతృతగా ఎదురు చూసే ఈ శబ్ద కాలుష్యంగా మనం వాటిని భావించకూడదండి. అది మనం ఉత్సవాన్ని జరుపుకోవటంగా, ఒక సెలబ్రేషన్ గా భావించాలి. మనమే బాణాసంచ కాల్చడం కాదు, విదేశస్తులు కూడా వాళ్ళ స్వాతంత్ర దినాల రోజు ఒక పర్టికులర్ వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోయి, ఒక ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు బాణాసంచని ఫైర్ వర్క్స్ గా వాళ్ళు కాల్చటాన్ని పిల్లలు ఎంతో ఆనందిస్తారు. ఆ కాలుష్యాన్ని చేస్తున్నాము అని భావించే కన్నా ఏసీలు ఆపేసుకోవచ్చు, ఒకరోజు కార్లలో వెహికల్స్ ని వాడకుండా ఉండొచ్చు, కంప్యూటర్ సంబంధించిన పరికరాలని భూమిలో పారేయకుండా ఉండొచ్చు. ఇవన్నీ మనం చేయొచ్చండి. కానీ ఒక్కరోజు జరిగే ఈ పిల్లల ఆనందాన్ని మనం కాదని వారించక్కర్లేదు. పక్క వాళ్ళకి ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా వేరే ఎవరూ లేని ప్రదేశాలకి పిల్లల్ని తీసుకెళ్లి అక్కడైనా కాల్పించవచ్చు. ఈ ఒక్కరోజు చాలా వైభవోపేతంగా మనం దీపాల ద్వారా, బాణసంచ ద్వారా మనం దీపావళిని జరుపుకోవాలి. కాబట్టి మనం ఈ అన్ని రకాల అలక్ష్ముల్ని తొలగించుకొని ఉంటే లక్ష్మీదేవి నిత్యానపాయిని అంటారు. అంటే విష్ణువుని వదిలి ఆమె ఉండదు అని. మనల్ని కూడా ఆమె కరుణా కటాక్షాలతోటి ఆమెని మనం అంతరంగంలో శుద్ధులమై ఉన్నప్పుడు మనల్ని కూడా ఆమె వదిలి వెళ్ళదు. అందరికీ శుభాభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ, సర్వం పరమేశ్వరార్పణమస్తు.